మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 100% నిధులు కేటాయించిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఈ విషయంపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తూ రైల్వే గేట్ల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పార్లమెంట్లో అనేకసార్లు ప్రస్తావించడం, రైల్వే మంత్రితో నేరుగా చర్చించడం ద్వారా నిధులు మంజూరు చేయించామని చెప్పారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మా కృషి వలన ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. ప్రస్తుతం మల్కాజ్గిరి పరిధిలో అనేక ఆర్ఓబి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇక ఈ విజయాన్ని కొన్ని పార్టీలు తమదిగా చెప్పుకోవడం సరికాదని, ఇది పూర్తిగా బీజేపీ నాయకులు కార్యకర్తల కృషి ఫలితమని స్పష్టం చేశారు. It is his achievement, that is why. ఫోటో పడుతుంది సార్ ఇచ్చేయండి, మీకు ఇబ్బంది అయినా నేను చూసిస్తాను. నమస్కారం. నన్ను గెలిపించి 15 నెలలు అవుతుంది, కానీ ప్రత్యేకంగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతున్నా. జనరల్గా నాలాంటి వాడిని ఈ ఆర్భాటాలకు పోడు, ఈ ఊకే ప్రెస్లలో చెప్పుడు, ఫ్లెక్సీలలో పెట్టించుకోడు, సన్మానం చేయించుకోడు కొంచెం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను మామూలు మనిషిని కాబట్టి నేను పని మీద పడతా. నన్ను మొట్టమొదటగా గెలిపించిన తర్వాత నాకు అర్థమైన సమస్య ఏంటంటే, రైల్వే నిలయం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో, ఎస్పెషల్లీ మల్కాజ్గిరి పార్లమెంట్ అసెంబ్లీ, తర్వాత మేడ్చల్ అసెంబ్లీ, ఇవన్నీ కూడా రైల్వే సమస్యలతో ముడిపడినటువంటి ప్రాంతం ఇది. రైల్వే నిలయం ఇలానే ఉంటుంది, రైల్వే ఆఫీసులన్నీ ఇలానే ఉంటాయి, కార్ఖానాలు ఇలానే ఉంటాయి, అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు అన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి. అందువల్ల అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటొక కిలోమీటరు ఇటొక కిలోమీటర్ జామ్ అవుడు, ప్రజలు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను కళ్ళారా చూసిన. మొట్టమొదటగా నేను చేసిన పని ఏంటంటే, ఒక 1 డే 2 days హైదరాబాద్ జోన్కు సంబంధించిన, సికింద్రాబాద్ జోన్కు సంబంధించినటువంటి 2 డిఆర్ఎంలు ఇంజనీర్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసినాను. మొత్తం మేడ్చల్ కాడ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ల వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళని తీసుకొని పోయినా. ఫీల్డ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నా. 1-2 సార్లు పెట్టుకున్నా. కొన్ని సమస్యల మీద స్వయంగా నేనే పార్లమెంట్లో కూడా మాట్లాడినా. ఈ పార్లమెంట్ పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి, నాకున్న పని అంతా ఇదే ఉంటుంది, మీరు కొంత